రేపు డ్యూటీకి ఏ టైమింగ్స్? అన్నా. హలో చిన్న. చెప్పన్నా. చిన్న నా ఆటో ఆగిపోయిందిరా. ఆల్రెడీ మెకానిక్ మొన్న చెప్పాడు ఈసారి ఆగిపోతే 30,000 వరకు అవుద్ది అన్నాడరా. ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేయగలవరా? నాకు శాలరీ పడలేదన్నా, నేను ఈఎంఐ కట్టాలి. నాకు చాలా టెన్షన్గా ఉంది. అవునా చిన్న? సరేరా. ఏమీ అనుకోకన్నా. లేవు, ఏమీ అనుకోకే. అదేంటి సాయి, సాలరీ నిన్నే కదా పడ్డది, మీ అన్నయ్యకి అలా చెప్పావేంటి? ఇప్పుడు మా అన్నయ్యకి అమౌంట్ ఇచ్చినా వాడు ఇచ్చే పొజిషన్లో లేడు. ఇచ్చి అలవాటు చేయడం కూడా మంచిది కాదు, అందుకే. అన్నా. చిన్న మనీ కొట్టాను, వచ్చాయారా? పడ్డాయన్నా. అంత అమౌంట్ నీకెక్కడి? ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నావు కదరా, ఆటో అమ్మేశాను రా. నువ్వు ఈఎంఐలు కట్టేసుకో, తర్వాత కావాలంటే ఇంకో ఆటో కొనుక్కోవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? దేవుడా, మా తమ్ముడికి వచ్చే కష్టాలన్నీ నాకు ఇచ్చే, నాకు వచ్చే సంతోషాలన్నీ మా తమ్ముడికి ఇచ్చే. ఏమిటో, మనం పొజిషన్కి వచ్చిన తర్వాత మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళని మర్చిపోతాం. అది మనం చేసే చాలా పెద్ద తప్పు.